కావలి పట్టణంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో 100% లక్ష్యాలు సాధించడం జరిగిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం వద్ద కార్యకర్తలు నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందు నిలిచారని పేర్కొన్నారు. కావలి పట్టణంలో 100% పూర్తయిందని వివరించారు. మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఉందని, వాటిని కూడా త్వరలోనే పూర్తవుతాయని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించడం జరిగింది. రాబో మున్సిపల్ ఎన్నికల్లో 40కి 40 వార్డులు కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ కర్తవ్యంతో రాజ్ కుమార్ చౌదరి గారు 3వ క్లస్టర్ ఇన్ఛార్జి, ఆయనకి శాసనసభ్యుల వారు సన్మాన కార్యక్రమం. నా క్లస్టర్లో నాకన్నా నేను కొన్ని అనివార్య కారణాల వల్ల శుభకార్యం వల్ల నేను కొంచెం దూరంగా ఉన్న ఒక 10 రోజులు కష్టపడ్డా. 20 రోజులు పాపం నా కో క్లస్టర్ యాదగిరే కష్టపడ్డాడు. కాబట్టి యాదగిరికి మరొకసారి అందరూ అభినందన చెప్పాలని కోరుతున్నాను. ఒరిజినల్ తెలుగుదేశం క్యాండిడేట్ మనడే కదా, మనడే పార్టీకి వచ్చాడు. మంచి వర్క్ మైండ్. ఈయన మా క్లస్టర్ లో ఉన్నాడు. మా దృష్టిలో మా క్లస్టర్ లో ఉంటాడు. రవీంద్ర రెడ్డి ఆత్మకూరి శివప్రసాద్ కుమార్ ఎట్రగుంట బాబు ఎనగంటి లక్ష్మణ్ కత్తి అనిల్ బాబు కృష్ణారావు ప్రణయ్ కావేరి కృష్ణారావు శివాపట్నం వెలగపూడి సుందర్ శ్రీనివాస్ జగజ్జీవన్ రామ్ మల్లికార్జున ప్రణయ్ కావేరి ముందు వేయించుకో మల్లన్న పట్టవర్తి శ్యామల ప్రసాద్ బంసాల ఓ కన్వీనర్ ఇంకెవరైనా పేర్లు పిలిచిన వాళ్ళు ముందుకి. బిఎల్ఏని సత్కరించే రోజు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా
చెప్పండి సరిపోతుంది. అదేవిధంగా క్లో కాస్టర్ గా తలపలేని ప్రభాకర్ రాజకీయాల్లో వయసు ఉంది, సీనియారిటీ ఉంది, చేయాలని తప్పనుంది. నిరంతరం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రజాసేవ. అక్క అంటాడు, చెల్లి అంటాడు, తమ్ముడు అంటాడు, గుంట అంటాడు, క్లీనింగ్ అంటాడు, నిరంతరం కూడా ప్రజాసేవ చేస్తుంటే మలిశెట్టి గారి ఆశీస్సులు ఆయన పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి కాలంలో నువ్వు కండవేయని చెప్పిన వ్యక్తి తలపలేని ప్రభాకర్. దానికి ఆయన తలపలేని ప్రభాకర్ చేస్తే ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్ చేద్దాం, ఆ ప్రాంతం అంతా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈ రోజున కోకష్టగా నియమించడం జరిగింది. నిజంగా మంచి టీం కావలసింది. ఈ టీం ఆధ్వర్యంలో రేపు కావాలి 40కి 40 ఓట్లు కూడా కైవసం చేసుకోబోతున్నాం. అందరూ కూడా చెప్పినట్టుగా చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీం ఈ రోజు కావాలకి ఏర్పడింది. ఇదే విధంగా యూనిట్ ఇన్ఛార్జీలు కూడా వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే మళ్ళీ వర్షం వస్తుంది. కాబట్టి యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించారు. ఎక్కడ కూడా ఒక్కరిని కూడా నేను ఎవరిని కూర్చోబెట్టి కూడా ఇలా నా మైండ్కి ఆలోచించా, ఇతను వర్క్ చేస్తాడు, ఇతను ఇక్కడ తిప్పుదాం, ఇతను తిప్పుదాం. క్యాస్ట్ సమీకరణ ఉండాలి, అన్ని రకాల సమీకరణ ఉండాలి, ఆ ప్రాంతంలో నివసించేవాడు ఉండాలి, నలుగురితో మమేకమై ఉండాలి, కోపతాపాలకి లోన్ కాకుండా ఆవేశపరంగా ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది. పాత వాళ్ళని యథాతథంగా కొనసాగించాలని మొట్టమొదటి అనుకున్న విధంగానే పాత యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ అదే విధంగా కొనసాగుతూ ఎక్కడైనా యాక్టివ్ కానటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు ఒకరినిద్దరిని మారుస్తూ కొత్త వాళ్ళని కో యూనిట్లుగా పెడుతూ వయసులో తారతమ్యత లేదు, పార్టీలో సీనియారిటీనే క్లస్టర్ గాను కొత్తగా వచ్చినటువంటి క్లో క్లస్టర్స్ అందరినీ కలిపి చేయడం కూడా జరిగింది. బిఎల్ఎల్ కూడా పాత బిఎల్ఎల్ కొనసాగించడం జరిగింది. కో బిఎల్ఎల్ గా కొత్త వాళ్ళని చేసి అందరినీ కూడా రాజకీయంగా అన్ని రకాలుగా అన్ని కులాలు, మతాలు, వర్గాలు, అన్నిటి ప్రాంతాలన్నింటినీ క్రోడీకరించుకొని కూడా చేయడం జరిగింది. ఇకపోతే టౌన్ కమిటీలు వేయాల్సినటువంటి గుత్తుకొండ కిషోర్ గారిని, బాబురావు గారి ఇద్దరు కూడా అధ్యక్షులుగా ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని టౌన్ కమిటీ కూడా గుత్తుకొండ కిషోర్ పాతవాడు అలాగే కొనసాగించేటట్టు, బాబురావు పాతవాళ్ళు కాబట్టి కొనసాగించడం జరిగింది. తర్వాత కమిటీ లేకపోతే దేవరకొండ సీనుని ఉపాధ్యక్షుడిగాను, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా బాబురావు, అదేవిధంగా కార్యనిర్వాహక కార్యదర్శిగా పాతూరుకు సంబంధించినటువంటి శ్రీనివాసులు, అంటే ఇంటి పేరు బొంతా శ్రీనివాసులు, అదేవిధంగా మన ముసునూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా వెంకట్రావు గారు, బిట్టగుంట వెంకట్రావు, మన కచ్చరమెట్టుకు సంబంధించి మన ఇబ్రహీం గారిని, అంటే అన్ని కులాలను కలుపుకుంటూ రావడం కూడా జరిగింది. వైసీఎస్లో మన రాము గారిని పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఒడ్డీరు క్యాస్ట్కి సంబంధించి కార్యదర్శిగా పల్లపు మోహన్ పెట్టడం జరిగింది. ట్రెజరర్గా మారుతిరావు గారిని పెట్టడం కూడా జరిగింది. అన్ని కులాలకి. అదేవిధంగా బెజవాడ అతని పేరు ప్రసన్నను కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా అందరినీ కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పటికి 35వ వార్డు కమిటీని వేయటం జరిగింది. 9వ వార్డు కమిటీని కూడా పూర్తి చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో. మిగతా కమిటీలన్నీ కూడా తయారని ఒక్కొక్క కమిటీలు కూడా అందరినీ పిలుచుకొని తీసుకొచ్చి అతి తొందరలో మిగతా కమిటీలు కూడా 4-5 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అందరూ వేస్తున్నారు. చిన్న ప్యాచప్లు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వార్డులో ఉండేటువంటి ఓటర్ యొక్క సంఖ్యను బట్టి, కమ్యూనిటీని బట్టి అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్కటే మనలో స్పిరిట్ ఉండాలి. ఒక్కటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాతో కొట్లాడండి, నా దగ్గరికి రండి, నాతో చెప్పండి. దయించి మన కుటుంబ విషయాలను బయట పెట్టుకోవడం ఉన్నందువల్ల మనకు వచ్చే నష్టం లేదు. ఏదైనా మీరైనా నేనైనా అందరం కూడా చంద్రబాబు నాయుడు కింద కింకర్లవే తప్ప ఇక్కడ పెద్ద చిన్న లేదు. కాకపోతే నేను ఎమ్మెల్యేని, మీరు కార్యకర్తలు అంతవరకే తేడా తప్ప అందరం మనం ఒకే కుటుంబ సభ్యులు, అందరం కలిసి మెలిసి కావాలి తెలుగుదేశం పార్టీని మనం కైవసం చేసుకునే దాకా మనందరం కూడా ఇదే స్పిరిట్తో పనిచేద్దామని మీ అందరూ కూడా ముఖ్యంగా బిఎల్ఏలకి పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకసారి బిఎల్ఏలతో పర్సనల్గా మళ్ళీ మీతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి అభినందించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నానని ఈ రోజున ఓన్లీ క్లస్టర్ ఇన్ఛార్జీలను సన్మానం చేయడమే జరుగుతుంది. తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలతో ఓన్లీ వాళ్ళతో ఒకరోజు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని మనసులో ఉంది. అదన్నీ ఇచ్చే రోజు మీతో కూడా మాట్లాడతారని, అదేవిధంగా బిఎల్ఏలతో కూడా మాట్లాడతారని, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అతి తొందరలో పూర్తి చేస్తారని. ఇప్పటికే వాళ్ళు కూడా అల్లూరు రేపటికి అయిపోయేటట్టుంది. బోగోలు రూరల్ మండలం కొంచెం వెనకబడి ఉంది. తగ్గదత్తి అంటే ఒకే క్లస్టర్ 12,000 వచ్చిన హైయెస్ట్ క్లస్టర్ కాబట్టి ఇంకొక 1,500 చేయాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా ఇంకొక 2 రోజుల్లో అయిపోవడం కూడా జరుగుతుంది.
ఇప్పటి వరకు మనకిచ్చిన టార్గెట్ 77,000 అయితే మనం 92,000 చేయడం జరిగింది. ఇంకా కూడా ఇంకొక 12,000 ఇల్లు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మనము ఈరోజు మనం కూడా 100% చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో మన కాన్స్టిట్యున్సీని కూడా నిలిపినందుకు కార్యకర్తలందరికీ కూడా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.